వాళ్ళ కోసమే దెబ్బలు తిని వెళ్ళిపోయాడా? రావడం వాళ్ళ కోసం వచ్చి కానీ మరణించిన తర్వాత అందరినీ స్వస్థపరిచాడు కదా. ఓన్లీ ఇస్రాయేల్ వరకు అని చెప్పి అక్కడ ఆపేశాడా? ఇండియాకి, ఏషియాకి, యుఎస్కి తీసుకెళ్లకుండా. అదండి, అదొక్క విషయం మనం తేడా తెలుసుకుంటే సమస్తము మనం జయించు. బాధలో శోధనలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఆయన జ్ఞానం ఉంటే ప్రజలంతా సంపర్కుతారు. మీ జీవితంలో ఏమైనా జరిగితే దేవుని మేలు నేను వాళ్ళు అనుకున్నాను, నాకు జరిగింది. ఇప్పుడు జ్వరం వచ్చింది, దేవా తగ్గించని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. 10 రోజుల్లో తగ్గితే నువ్వు ప్రార్థన చేసినా 10 రోజుల్లో తగ్గితే, చేయకపోయినా 10 రోజుల్లో తగ్గింది. నువ్వు ప్రార్థన చేసి 1 రోజుల్లో తగ్గితే, మరి జ్వరం 1 రోజు కావాలో తగ్గదు కదా, తగ్గిద్దా? 2-3 రోజులు మినిమం బాధ పెట్టింది. మరి నీ ప్రార్థనలో 1 రోజు తగ్గితే అది నీ ఎందుకు దేవుడు చేసిన కృపే కదా. అంటే నువ్వు దేవుని భారంగా అడుగుతున్నావు కదా. నీ కొడుకు బాధ నువ్వు చూడలేక అది జ్వరంతో ఉన్నాడు, ఏంటంటే అది కడుపు ఆగిపోతుంది, అది ఎండిపోతున్నాడు అని ఏంటంటే నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావు కదా. నీ తండ్రి ఎందుకు కదా. సింపుల్ అండి, అదొక్కటే మనం తెలుసుకుంటే మీరు ఎవరిని ఇప్పుడు సాక్ష్యం చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు.